వెనకేసుకొని అట్లాంటి మనిషిని వాళ్ళని చూసే రావడం అనేది పెద్ద తప్పు. ప్రింట్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతిలో అంటరానితనం కనపడుతోంది. తిరుమలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. గడిచిన 11 ఏళ్లలో కేంద్రం ధనవంతులు తీసుకున్న 14 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని ఎద్దేవా చేశారు. ఏపీలో మద్యం స్కామ్ జరిగిందని నమ్ముతున్నాను. తప్పు చేసిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. మద్యం కుంభకోణంలో 100 కోట్ల చేతులు మారాయి. జగన్ పర్యటనలు పరామర్శలు మానుకొని తన పని తాను చూసుకుంటే మంచిదని సూచించారు. రెండో విషయం, అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అంటరానితనం ఉంది. ఎలా? అక్కడ ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దళిత ఆఫీసర్లను మేము టెంపుల్లో అపాయింట్ చేసేవాళ్ళం. ఈరోజు ఒక్కరు లేరు టెంపుల్లో. అంతేకాదు, 100 వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి. ఏలెత్తి చూపిస్తున్నాను, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉందని తెలియజేస్తున్నాను. రెండవది అవినీతి. ఉద్యోగులను తీసేస్తారు. భారతీయ జనతా పార్టీని నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను. దాదాపుగా 11 సంవత్సరాల్లో, గత 11 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో 14.5 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు మాఫీ చేశారు. 14 లక్షల కోట్లు కాదు, మరి ఇంకొక 1/2 లక్ష కోట్ల రూపాయలు బ్యాంకులు రుణమాఫీ చేశారు. ఎవరికి చేశారు రుణమాఫీ? రైతులకు చేయలేదు, పేదవాళ్ళకు చేయలేదు, జర్నలిస్టులకు చేయలేదు, నిరుద్యోగులకు చేయలేదు, విద్యార్థులకు చేయలేదు, మహిళలకు చేయలేదు. 100 కోట్ల పైన అప్పులు తీసుకున్నటువంటి కోటీశ్వరుల అప్పులను రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఇందులో 10% తీసుకున్నారు. 10% అంటే దాదాపు 1 లక్ష. మిథున్ రెడ్డి మా ఊరు అబ్బాయి, చిన్న అబ్బాయిగా నాకు తెలుసు, బాధపడుతున్నా. నేను ఊహించలా. ఇవాళ రేపు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర జరుగుతోంది. ఆందోళన నియోజకవర్గంలో దారి